హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఆదిత్య మధు వైపుకు తిరిగి మధుని గమనిస్తాడు. పొద్దున్నుంచి పెళ్లి హడావుల్లో పడి మధుని చూడలేదు ఆదిత్య. మధు ముభావంగా ఉండేసరికి ఆ ఆలోచనలో మధు తనతో సరిగ్గా మాట్లాడలేదు. ఆ తర్వాత భోజనాలు అప్పగింతలని అసలు మధుని సరిగ్గా గమనించలేదు ఆదిత్య. ఇప్పుడు మధు తన పక్కనే చాలా దగ్గరగా ఉండడంతో ఆదిత్య మధుని పైనుండి కింది దాకా గమనించాడు. మధు పాపట్లో తన చేత్తో పెట్టిన కుంకుమ, బుగ్గన చుక్కతో ఆ ఒత్తైన పొడవాటి పూల జడను ముందుకు వేసుకుని, జడలో వాడిపోయిన మల్లెలతో మెడలో తన చేత్తో కట్టిన పచ్చని పసుపు తాడు మధు మేనిఛాయతో పోటీ పడుతోంది. ఆ తెల్లని చీరకు ఎర్రని బార్డర్తో ఆ తెల్ల చీర మీద అక్కడక్కడ పసుపు అంటుకుని, రెండు చేతులకు ఎర్రగా పండిన మెహందీ, ఆ రెండు చేతుల నిండా ఎర్రటి మట్టి గాజులు, బాగా ఏడ్చి అలసిపోయిన మొహము, ఎటువంటి మేకప్ లేకపోయినా, మెడలో నగలు లేకపోయినా తాను కట్టిన పసుపు తాడుతో మధు చాలా అందంగా ముద్దుగా కనిపించింది ఆదిత్యకి. ఆదిత్యకి మధు చిన్నతనంలో, అప్పుడు మధుకి 3 సంవత్సరాలు, వచ్చిరాని మాటలతో ఆదిబావ ఆదిబావ అని అనుకుంటూ ఆదిత్య చుట్టూ తిరగడం, ఎవరైనా మధుని ఏడిపిస్తే ఉండు మా ఆదిబావకి చెప్పి నిన్ను బాగా కొట్టిస్తాను అని ఆదిత్య దగ్గరికి వచ్చి, బావా నూరా వాణ్ణి కొట్టు, నువ్వు భయపడకు నేనున్నానుగా వాణ్ణి కొట్టు అని ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నప్పటి మధు గుర్తుకు వచ్చింది ఆదిత్యకి. అలా గుర్తుకు రావడంతోనే ఆదిత్య మొహంలో చిన్న నవ్వు చేరింది. ఆదిత్య చూపులు మధు మెడలోని మంగళసూత్రంపై పడింది. ఆదిత్య ఆ మంగళసూత్రాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆ తాళి వైపు 1 నిమిషం పాటు చూసి, ఆ తాళిని మధు చీర లోపలికి వేసి మధుని తీక్షణంగా 1/2 నిమిషం పాటు చూశాడు. తన సీట్లో బాగా కూర్చుని తన తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఆదిత్య. ఈ రోజు భోజనాల తర్వాత రాజ్యంతో మాట్లాడిన మాటలు ఆదిత్యకి గుర్తుకు వచ్చాయి. రాజ్యం ఆదిత్యతో, అది దుర్గ కూతురు, నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావని, ఇప్పుడు బాగా సంపాదిస్తున్నావని, నీ వెనక ఉన్న డబ్బు కోసం అది నిన్ను పెళ్లి చేసుకుంది. ఆ దుర్గ మన ఆస్తిని చూసి తన 3 కూతుళ్లను మీ ముగ్గురికి ఇచ్చి అంటగట్టింది. అంతేగాని మీ తాతయ్యకి మీ పెదనాన్నకి మాట ఇచ్చినందుకు కాదు. ఆ అమ్మ కూతుళ్ళు మనల్ని అందరినీ మోసం చేస్తున్నారు అని రాజ్యం అంటుంది. ఆదిత్య రాజ్యం వైపు చూసి, అసలు అత్తయ్య కూతుళ్లను మా ముగ్గురికే ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారో నీకు విషయం తెలుసా అమ్మా అని ఆదిత్య రాజ్యాన్ని అడుగుతాడు. ఆ ఎందుకు తెలియదు, మీ తాతయ్య చివరి కోరిక కాబట్టి ఆ దుర్గ కూతుళ్లను మీకు ఇచ్చి పెళ్లిళ్ళు చేశారు, మీ పెదనాన్న నాన్న అని అంటుంది రాజ్యం. ఆదిత్య చిన్నగా నవ్వి, తల్లి ఉన్నట్లే కూతుర్లు ఉండరు అమ్మా, అత్తయ్య స్వభావం మన అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి మధుని మనం చూస్తున్నాం కదా, అయినా మధుకి నా గురించి ఏమీ తెలియదు అంటాడు ఆదిత్య. ఆ 3 కూతుళ్లను మీకు ఇచ్చి 1 రూపాయి ఖర్చు లేకుండా పెళ్లిళ్ళు చేసి చేతులు దులుపుకుందిరా మీ అత్తయ్య దుర్గ. దుర్గ ఎంత తెలివైనదో దాని కూతుర్లు మధు కూడా అంతకన్నా ఎక్కువ తెలివైనది. నా మాట వినకుండా దానిని పెళ్లి చేసుకున్నావు. అయిందేదో అయిపోయింది, ఇప్పటికైనా నా మాట విను ఆదిత్య. మధుని దుర్గతో పాటు విజయవాడకు పంపించేస్తే తర్వాత దానికి విడాకులు ఇచ్చేసేయి. ఒక మంచి సంబంధం చూసి నేను మళ్ళీ నీకు పెళ్లి చేస్తాను, లేదు అంటే మీ మామయ్య కూతురు సంధ్య ఇచ్చి పెళ్లి చేస్తాను. అది కూడా కాదు అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయిని తీసుకునిరా, ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. మధు అయితే వద్దు, మధుని నా కోడలిగా నేను అంగీకరించలేను అని చెప్పింది రాజ్యం.
ఆదిత్య కోపంగా రాజ్యం వైపు చూసి, అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? మాకు జరిగినది బొమ్మల పెళ్ళిళ్ళు కాదమ్మా. నీవు వద్దు అనగానే నేను వదిలేయటానికి, నేను వేదమంత్రాల సాక్షిగా ఊరి జనం ముందు, పెద్దవాళ్ళ ముందు నేను మధుని పెళ్లి చేసుకున్నాను. అగ్నిసాక్షిగా మధు మెడలో 3 ముళ్ళు వేశాను. ఇప్పుడు మధు నా భార్య, నా బాధ్యత. ఇక నేను ఎక్కడుంటే మధు అక్కడుంటుంది. ఎవరికైనా పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఇప్పుడు నా పెళ్లి మధుతో జరిగిపోయింది అని చెప్పాడు ఆదిత్య. అయితే ఈ అమ్మ కన్నా నీకు ఒకరోజు ముందు పరిచయమైన ఆ మధు ఇంపార్టెంట్ అంటావు, అంతే కదా? అయితే నేను చెప్పేది కూడా విను ఆదిత్య. నేను మధుని నీ భార్యగా, నా కోడలిగా ఒప్పుకోలేను. నువ్వు మధుకి విడాకులు ఇస్తాను అంటేనే నా హృదయంలో కానీ మన ఇంట్లో కానీ నీకు నా పెద్ద కొడుకుగా స్థానం ఉంటుంది. లేదు అంటే నీకు నా హృదయంలో కానీ ఈ ఇంట్లో కానీ స్థానం ఉండదు. శాశ్వతంగా నన్ను, ఇంటిని కోల్పోతావు. ఇక నువ్వే ఆలోచించుకో ఆదిత్య అని అంటుంది రాజ్యం. ఆదిత్య చిన్నగా నవ్వి, అంటే ఇప్పటిదాకా నీ మనసులో నీ పెద్ద కొడుకుగా నాకు స్థానం ఉందా అమ్మా? అలా ఉండి ఉంటే బాగుండేది అమ్మా అని ఆదిత్య అంటాడు. రాజ్యం తడబడుతూ ఏదో మాట్లాడబోయేసరికి, నాకు కూడా మా అమ్మ చేత గోరుముద్దలు తినాలని, మా అమ్మ ఒడిలో పడుకోవాలని, నాకు మంచి మార్కులు వచ్చినప్పుడు నీతో చెప్పుకోవాలని, నాకు గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు అది నీకు చూపించి నీ కళ్ళలో నా విజయాన్ని చూసుకోవాలని, మా అమ్మతో ప్రతి విషయం పంచుకోవాలని చిన్నప్పటి నుంచి ప్రయత్నించి అలసిపోయాను కదమ్మా. అయినా సరే నేను సొంతంగా ఫ్యాక్టరీ పెట్టినప్పుడు నా సక్సెస్ను నువ్వు చూసి నా కొడుకు ఇంత గొప్పవాడా అయినాడా అని నువ్వు అనుకోవాలని ఎన్ని కలలు కన్నానో నీకు తెలుసా అమ్మా? ఒక్కసారైనా నన్ను నీ కొడుగ్గా చూసావా అమ్మా? నేను ఏమి తిన్నాను, నేను ఎక్కడ ఉంటున్నాను, అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను అనే విషయం నీకు తెలుసా? లేదు. ఇప్పటిదాకా నువ్వు నన్ను కొడుగ్గా యాక్సెప్ట్ చేయలేదు. ఇక ముందు నన్ను కొడుగ్గా యాక్సెప్ట్ చేస్తావా? అది కూడా నా భార్యకి నేను విడాకులిస్తే నువ్వు నన్ను నీ కొడుగ్గా యాక్సెప్ట్ చేస్తావా అని నవ్వుతూ వెంటనే సీరియస్గా, అవసరం లేదమ్మా. నువ్వు నీలాగా ఉండు, నేను నాలాగా ఉంటాను. ఈ జన్మకి మధునే నా భార్య. నువ్వు నన్ను కొడుగ్గా ఒప్పుకోకపోయినా పర్వాలేదు, నేను నా భార్యకు మాత్రం అన్యాయం చేయను అని అంటాడు ఆదిత్య. రాజ్యం ఆదిత్య వైపు కోపంగా చూస్తూ, మరి నువ్వు ఎవరినో ప్రేమించాను అన్నావు, పెళ్లి చేసుకుంటే నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అన్నావు. ఆ అమ్మాయి సంగతి ఏంటి? నువ్వు మధుని పెళ్లి చేసుకుని నువ్వు ప్రేమించిన అమ్మాయికి అన్యాయం చేసినట్లు కాదా? ఆ విషయం మధు దగ్గర దాచిపెట్టి మధుకి అన్యాయం చేసినట్లు కాదా అని అడుగుతుంది రాజ్యం. ఆదిత్య కోపంగా, అదంతా నా తలనొప్పి, నేను చూసుకుంటాను. ఇకపోతే నా భార్య దగ్గర నేను ఏ విషయాన్ని దాచిపెట్టను. ఆ అవసరం కూడా నాకు లేదు. మధుకి అన్ని విషయాలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అన్ని విషయాలు చెప్పిన తర్వాత నన్ను భర్తగా యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం ఇక మధు ఇష్టం. మధు నన్ను అర్థం చేసుకుని నన్ను తన భర్తగా యాక్సెప్ట్ చేస్తుందనే నమ్మకం నాకు ఉంది. మధు నన్ను అర్థం చేసుకునేంత వరకు నేను మధు కోసం వెయిట్ చేస్తాను. మధు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేసినప్పుడే నేను మధుని నా భార్యగా నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అని అంటాడు ఆదిత్య. అంతేగాని మధుని వదిలేసే ప్రశ్నే లేదు అని రాజ్యం వైపు చూస్తూ చెప్పాడు ఆదిత్య. అయితే నా మాట కూడా విను ఆదిత్య. నువ్వు నా కొడుకువే కాదు అనుకున్నప్పుడు మధు గురించి నేను ఆలోచించను. మధుని మన జీవితాలలో నుంచి
ఎలా అడ్డు తొలగించాలో నాకు బాగా తెలుసు. నేను చెయ్యదలుచుకున్నది నేను చేస్తాను అని అంటుంది రాజ్యం. బస్సు కదులుతూ సడన్ గా బ్రేక్ వేయడంతో ఆదిత్య ఆలోచనలో నుంచి బయటకు వచ్చి మధు వైపు చూశాడు. మధు ముందుకు పడబోతూ ఉండగా ఆదిత్య మధుని పట్టుకుని మధు పడకుండా ఆపాడు. మధు నిద్రలేచి చూసేసరికి ఆదిత్య తనని పట్టుకుని ఉండడం చూసి ఆదిత్య వైపు అయోమయంగా చూసింది మధు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఆదమర్చి నిద్రపోవడం కాదు, బస్ బ్రేక్ వేస్తే పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు ఆదిత్య. ఆదిత్య మాటలకు మధు తన సీట్లో తన చీరను సర్దుకుని బాగా కూర్చుంటూ ఆదిత్య వైపు చూసి, ఇప్పుడు టైం ఎంతవుతోంది బావా అని నెమ్మదిగా అడుగుతుంది. ఇప్పుడు టైం 8 కావస్తోంది. 1 గంటలో బస్సు డిన్నర్కి ఆపుతాడు అని మధు వైపు చూడకుండా సమాధానమిచ్చాడు ఆదిత్య. ఓహో అవునా అని తన పొట్టను పట్టుకుని అంటుంది మధు. ఆదిత్య మధు చేతికి ఆరెంజ్ జ్యూస్ ఇస్తూ ప్రస్తుతానికి ఇది తాగు అని అంటాడు. మధు ఫేస్లో చిన్న స్మైల్ చేరింది. జ్యూస్ని అందుకుని గబగబా తాగేసింది మధు. మధు జ్యూస్ తాగి గ్లాస్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆదిత్య మధు చేతికి ఒక కవర్ని ఇచ్చాడు. మధు ఆదిత్య వైపు చూస్తూ ఆ కవర్ని తీసుకొని అందులో ఖాళీ జ్యూస్ గ్లాస్ని వేసి పక్కన తగిలించింది. విక్రమ్ చిప్స్ తింటూ మధు వైపు చూసి, హాయ్ సిస్టర్, నిద్ర లేచారా అని అడుగుతాడు. మధు చిన్న స్మైల్ చేసింది. మీకు ఆకలిగా ఉందా మధు, చిప్స్ తింటారా అని చిప్స్ని మధు ముందు ఉంచాడు. మధు వద్దని సమాధానం చెప్పింది. విక్రమ్, చిప్సే కాదు మధు, నా దగ్గర బిస్కెట్స్, చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి అని చెప్పాడు. మధుకి చాక్లెట్ అని పేరు వినపడగానే, చాక్లెటా, ఏ ఫ్లేవర్ అన్నయ్యా అని అడుగుతుంది. ఆదిత్య విజయ్లు మధుని విక్రమ్ని చూసి వారి మాటలకు తమ నొసలను చిట్లిస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఇక్కడ ఆంజనేయుల ఇంట్లో కృష్ణ తనకు ఇచ్చిన గదిలో కూర్చుని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. మీనాక్షి కృష్ణ రూంలోకి వచ్చి, అయ్యో అదేంటి కృష్ణ, ఇంకా నువ్వు ఫ్రెష్ అవ్వలేదు, త్వరగా లేచి ఫ్రెష్గా కింద భోజనాలకు ఏర్పాటు చేస్తోంది అమ్మ, వచ్చి కొంచెం తినేసి అప్పుడు పడుకో అని చెప్పింది. కృష్ణ టెన్షన్ పడుతూ మీనాక్షి వైపు చూసింది. మీనాక్షి, ఎందుకు కృష్ణ అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. కృష్ణ మీనాక్షితో, నాకు నెలసరి సమయం, నాకు ప్యాడ్స్ కావాల్సి వస్తాయి అని చెప్పింది. అయ్యో కృష్ణ, రేపు వ్రతం కదా, ఇప్పుడు నెలసరి సమయం అంటే ఎలా చెప్పు, డేట్ వచ్చేసిందా అని అడుగుతుంది మీనాక్షి. ప్రస్తుతానికైతే రాలేదు, రేపు పొద్దునకి చెప్పలేను అని అంటుంది కృష్ణ. సరేలే కృష్ణ, అది మన చేతిలో ఏముంది, నీకు కావలసిన ప్యాడ్స్ నేను తెచ్చి పెడతాను, అమ్మకు కూడా నేనే చెప్తాను, టెన్షన్ పడకు అని చెప్పింది మీనాక్షి. ఇప్పటికీ డేట్ రాలేదు కదా, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా, అందరం కలిసి భోజనాలు చేద్దాం. సరే అని తల ఊపి కృష్ణ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. రామయ్య ఇంట్లో భార్గవి ఆలోచనలో ఉండగా డోర్ సౌండ్ కావడంతో డోర్ తీసింది భార్గవి. లావణ్య, వదిన, అమ్మ నిన్ను భోజనానికి పిలుస్తోంది అని లావణ్య భార్గవిని బాగా చూసి, ఏంటి వదిన, మధు కృష్ణ గుర్తుకు వస్తున్నారా అని అడిగింది. భార్గవి అవును అని తల ఊపుతుంది. నువ్వు కంగారు పడకు, కృష్ణ బాబాయ్ ఇంట్లో ఉంది, భాస్కర్ అన్నయ్యకి కృష్ణకి ఇప్పుడే ఇంట్లోకి గృహప్రవేశం చేయించి లోపలికి తీసుకొని వెళ్ళారు కాబట్టి కృష్ణ బాగానే ఉంది, కానీ మధు మాత్రం ఇక్కడ లేదు అని చెప్పింది లావణ్య. భార్గవి భయంతో, ఎక్కడికి వెళ్ళింది మధు, మధు ఇప్పుడు నాగేంద్ర మావయ్య ఇంట్లో లేదా అని భయంగా అడిగింది. ఏమో వదినా, నాకు సరిగ్గా తెలియదు,
రాజ్యం పిన్ని మధుని ఇంట్లోకి రానివ్వలేదట. అంతవరకే నాకు తెలుసు అని చెప్పింది లావణ్య. సరే పద, అమ్మ పిలుస్తోంది వదినా, లేటుగా వెళ్తే అమ్మ నన్ను తిడుతుంది అని చెప్పింది లావణ్య. నాగేంద్ర ఇంట్లో రాజ్యం తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది. వాళ్ళ అన్నయ్య డోర్ సౌండ్ చేయటంతో రాజ్యం డోర్ వైపు చూసి, లోపలికి రావచ్చా రాజ్యం అని వాళ్ళ అన్నయ్య అడిగాడు. అదేంటన్నయ్య అలా అడుగుతావు, లోపలికి రా అన్నయ్య అని రాజ్యం అంటుంది. రాజ్యాన్ని బాగా గమనించి, ఏం ఆలోచిస్తున్నావు రాజ్యం అని అడుగుతాడు. ఏం చేయమంటావు అన్నయ్య, నా శత్రువు కూతురే నా కోడలిగా నా ఇంటికి వచ్చింది. ఇంతకన్నా ఘోరం ఎక్కడైనా ఉంటుందా అన్నయ్య అని రాజ్యం గోపాల్ వైపు చూస్తూ అంటుంది. గోపాల్ చిన్నగా నవ్వి, మరి ఆ శత్రువు కూతుర్ని కాలి కింద వేసి నలిపేయకుండా ఎందుకు వదిలేశావు అని అంటాడు. నలిపేయడమేంటి, దాన్ని ఏకంగా చంపేద్దామని అనుకుంటున్నాను. కానీ నా కొడుకే దానికి అండగా ఉన్నాడని నీకు ఎలా చెప్పను అన్నయ్య అని మనసులో అనుకుంటుంది రాజ్యం. రాజ్యం ఏమి ఆలోచిస్తున్నావు అని మళ్ళీ అడుగుతాడు గోపాల్. అసలు మధుని నేను నా ఇంటి కోడలుగా ఊహించుకోలేకపోతున్నాను. అట్లాంటిది రోజు నా కళ్ళ ముందు సంతోషంగా నా ఇంట్లోనే నా కోడలుగా తిరుగుతుంటే నేను చూడలేను అన్నయ్య. దాన్ని చూస్తుంటేనే నాకు కంపరం పుడుతోంది. అట్లాంటిది దాన్ని నా ఇంట్లోకి ఎలా అడుగు పెట్టనిస్తాను? అందుకని దాని మెడలో తాళి కట్టిన ఆదిత్యని ఇద్దరిని ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. ఆ మధు విషయంలో నా కొడుకు నాకే ఎదురు తిరుగుతాడని నేను అనుకోలేదు. ఒక్కరోజుకే ఏం మందు పెట్టిందో ఏంటో ఆ పాపిష్టిది. ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.